వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నేను అడిగితే ఏ పని కూడా కావాలంటే ఆ పని చేయించారు ఆయన. అంత అభిమాని నేను. అనకూడదు, నా గుండె 25% ఆయన మాట కోసమే ఖర్చు పెట్టేవాడు అంతకుముందు. అలాగా ఈ రాష్ట్రం విడిపోయిన సందర్భంలో చంద్రబాబు నాయుడు సీనియారిటీ నాయకుడు, బాగా అనుభవం ఉన్నవాడు, పెద్దవాడు అని చెప్పి ఒక దీంట్లో ఆయన్ని మాలాంటి వాళ్ళని కూడా చెప్పి ఆయనకు ఓటు వేయించడం జరిగింది. జరిగితే ఆయన ఏం చేశాడంటే నేను వస్తే ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానన్నాడు. ఉద్యోగం ఇవ్వలేకపోతే ఇంటికి ఒక 2,000 రూపాయలు డబ్బులు ఇస్తానన్నాడు. అంటే ఉద్యోగం ఇవ్వలేకపోతే. అలాగే చాలా పథకాలు. అలాగే డ్వాక్రా ఉంది కదా, డ్వాక్రా మీరు కట్టకవసరం లేదు, నేను వస్తే మీరు అందరూ ఎవరికి బ్యాంకుకి రూపాయి కట్టకండి, నేను వస్తే నేను ఇస్తాను, ప్రతి ఎంత అప్పు ఉందో మొత్తం అన్నాడు. అని మాఫీ చేస్తాడు. అయితే ఈ డ్వాక్రా మహిళలు ఏం చేశారంటే అక్కడ వీళ్ళు బ్యాంకులు కట్టడం మానేసి చివరిలో ఆయన ఏం చేసిందంటే పసుపు కుంకం కింద 10,000 రూపాయలు వేసాడు. వేస్తే వీళ్ళు ఏం చేశారంటే పొదుపులో దాచుకొని ఉంటారు కదా డబ్బులు, బ్యాంకులో వీళ్ళకి తెలియకుండానే ఈ బ్యాంకులో డబ్బులని పొదుపులో డబ్బులు బ్యాంకులో తీసుకోవడం జరిగింది. అంటే అప్పుడు ఈయన వేసింది 10,000 కానీ అక్కడ డ్వాక్రా పొదుపులో ఉంటాయి కదా, ఆ పొదుపులో ఉన్న డబ్బులని బ్యాంకులో తీసేస్తే వీళ్ళకి ఇచ్చింది 10,000 కానీ వీళ్ళు ఒక్కొక్కరి 30,000 దాకా పోయాయి, మైనస్ కింద పోయితే ఈయన చేయలేకపోతే అక్కడ ఏం జరిగిందంటే మళ్ళీ తిరిగి మాలాంటి వాళ్ళము ఎక్కడ పెట్టినా జగన్మోహన్ రెడ్డి కష్టపడ్డాడు. జగన్మోహన్ రెడ్డిని అందుకే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు. వచ్చిన తర్వాత అధిక సంక్షేమం చేస్తున్నారు. ఈసారి మాకు అధికారం అవకాశం ఇస్తే జగన్ కన్నా రెట్టింపు సంక్షేమం చేస్తానంటున్నారు కదా. అదే చెప్తున్నాను. ఇప్పుడు ఆయన చెప్తే ఆయన ఏం చేస్తున్నాడంటే పవన్ కళ్యాణ్ గారు ఉంటారు కదా, పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒకసారి తోలనాడారు వ్యక్తిగతంగా. ఆయన మామూలు రాజకీయంగా వ్యక్తిగతంగా ఆయన మీద నాకు ఏ దేశం లేదు, పవన్ కళ్యాణ్ మీద నాకు కూడా అభిమానం. ఆయన అంటే మన భారతీయుడు కాబట్టి ఒక మనిషిగా మంచి అభిమానం. అంటే అన్న మాటకి దేనికి కూడా ఆయన కట్టుపడలే. మనకు రాష్ట్రం విడిపోతే కేంద్రంలో మనం అక్కడ చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి ఏం తప్పు చేశాడంటే మనకు 10 సంవత్సరాలు ఇక్కడ హక్కిచ్చారు. అక్కడ హైదరాబాద్లో ఇచ్చినప్పుడు ఈయన ఏం చేశాడంటే ఎందుకు వచ్చాడో నాకైతే అవన్నీ నేను విమర్శించదలుచుకోలే. అప్పుడు మనం ఏం చేయాలంటే కేంద్రం ప్రభుత్వానికి అక్కడ మనం మెసేజ్ ఇవ్వాలి. మీరు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో మాకు రాష్ట్రం ఎడగొట్టారు కాబట్టి మీరు మాకు హక్కులన్నీ కల్పించి సిద్ధంగానే ఉన్నాము. జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు. ఇద్దరు కలిసి వస్తున్నారు. షర్మిల కూడా యాడ్ అయింది. షర్మిల వల్ల ఇక్కడ ఏమీ ఉండదు. షర్మిల తల్లి వల్ల ఏమి ఉండదు. ఆ అమ్మ వల్ల షర్మిల ప్రభావం ఉంటుంది అనుకుంటున్నాను. షర్మిల గారి ప్రభావం అయితే మాత్రం మన రాష్ట్రంలో మాత్రం ఏమి ఉండదు. ఎందుకంటే ఉండదని ఇంత గంటపదం చెప్పగలుగుతున్నాము. ఇప్పుడు 2 నెలల క్రితమే మనం చూసాం. షర్మిల గారు తెలంగాణలో పార్టీ పెట్టి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టారు. అక్కడ కూడా నేను పోటీ చేస్తాను, నేను అని రేవంత్ రెడ్డిని తర్వాత కాంగ్రెస్ పార్టీని చాలా దూసిన మాటలు మనం చూడాలి, విన్న మాటలే. ఇది జరిగి ఒక సంవత్సరం 2 సంవత్సరాలు జరిగిపోయింది అనుకుంటే జనాలు మర్చిపోతారు. కానీ 2 నెలలు 3 నెలల క్రితమైన మాటలందరూ కూడా ప్రతి ఒక్క మీ మీడియా సోదరులు కానీ మన పార్టీ కరంగా ప్రతి రాష్ట్రం ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలో షర్మిల గారి మాటలు గుర్తున్నాయి. సో అందువల్ల షర్మిల గారి ప్రమేయం రావడం వల్ల కాంగ్రెస్ పార్టీకి వచ్చిన లాభం కానీ ఆవిడ కాంగ్రెస్ జాయిన్ అవ్వడం వల్ల వైఎస్ఆర్సీపీకి వచ్చిన నష్టం కానీ ఒక్క % కూడా ఏమీ ఉండదు. ముఖ్యంగా ప్రధాన ఆరోపణ షర్మిల వెనకాల చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఉన్నారని వైసీపీ ప్రధాన ఆరోపణ. ఒప్పుకుంటారా? ఉన్నారండి. తప్పకుండా 100% షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా నియమితం అవడానికి ముఖ్య కారణంగా వెనకాల నడిపించేది చంద్రబాబు నాయుడు మాత్రమేనండి. ఇది 100% కరెక్ట్ అండి. వైసీపీ మాట ప్రజల మాట అండి. ఇది ఆ యావత్ ఆంధ్ర రాష్ట్ర మాట అండి. ఇది ఎలా ఉండబోతుంది తమ్ముడు? మీరు అందరూ యువతలా ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? కొమ్మదా. పవన్ కళ్యాణ్ అంటే అభిమానిస్తారా? పవన్ కళ్యాణ్ అంటే నాకు చాలా ఇష్టం. సినిమాలు కూడా చూస్తాను, రిలీజ్ రోజు కూడా వెళ్తా, విజిల్ వేస్తా, అన్నీ చేస్తాం. ఏంటంటే ఒక మాట మీద నిజంగా ఉండడు. ఓకేనా? ఒక మాట అనేది ఏమీ చెప్పలేడు. ఈ రోజు ఒక మాట ఆడతాడు, రేపు ఒక మాట ఆడతాడు. అది కరెక్ట్. పవన్ అంటే అభిమానిస్తారు. ఓటు మాత్రం జగన్ చేస్తారా? జగన్కి ఓటు. జగన్కి ఎందుకు వేస్తారు? జగన్ అనుకుని అన్ని నిర్వహిస్తారు. ఫస్ట్ ఉద్యోగాలు ఇవ్వలేదని, జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదని పెద్ద ఆరోపణలు చేస్తున్నారు. యాక్చువల్గా సచివాలయం ఇచ్చే జాబ్ కాదా? 2,50,000 అవి జాబులు కావా? వాలంటీర్ జాబులు కావా? ఇంకా మిగతా అన్ని ఆరోగ్యశ్రీ అని ఇవన్నీ ఉన్నాయి కదా సార్, అవన్నీ జాబులు కావా?
అవి ఒకటే జాబ్లో గ్రూప్ 1 గ్రూప్ 2 డిఎస్ ఇస్తేనే జాబ్లో. దీని నిమిత్తం ఇందాకే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కే జగన్మోహన్ రెడ్డి స్టేజ్ మీద ఆన్సర్ చెప్పారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఉద్యోగాలు 2,13,000 మంది గవర్నమెంట్ ఉద్యోగాలు కల్పించామని చెప్పి డైరెక్ట్ స్టేజ్ మీద పెట్టాడు. ఆన్ రికార్డ్ ఇది. ఆ రికార్డ్ కాదని దమ్ము ఎవరికైనా ఏ పార్టీ వాళ్ళకి అపోజిషన్ పార్టీ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఎవరికైనా ఇది కాదు 2,13,000 ఉద్యోగాలు ఇవ్వలేదని నిరూపించగల దమ్ము వాళ్ళకి ఏమైనా ఉందా చెప్పండి.